అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఊడిపోయిన పళ్ళని ఎలా కట్టించుకోవాలి, వాటిలో ఏ ఏ రకాలు ఉన్నాయి, ఆధునిక టెక్నాలజీ ఏంటి అనే దాని విషయాల మీద మీకు నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు నేను పళ్ళు ఎందుకు ఊడిపోతాయి, ఊడిపోతే ఏం చేయాలి, ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు నేను తెలియజేశాను. ఇప్పుడు వాటి గురించి సింపుల్గా పళ్ళు ముఖ్యంగా ఊడిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి పిప్పి పళ్ళు, రెండు చిగుర్ల వ్యాధులు, మూడోది యాక్సిడెంట్స్ వల్ల. ఈ మూడు కారణాల వల్ల పళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. మొదటి రెండు కారణాలు చిగుర్ల వ్యాధులు కానీ పిప్పళ్ళు కానీ రాకుండా ఉండటం అనేది మన చేతుల్లో ఉంటుంది. అది మనం తీసుకునే ఆహార పద్ధతులు, నోరుని శుభ్రంగా ఉంచుకునే పద్ధతుల ద్వారా పళ్ళు ఊడిపోకుండా ఉంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి ఏ కారణం వల్ల చేతనే పళ్ళు ఊడిపోతే వాటిని ఏ విధంగా పెట్టించుకోవాలి, పళ్ళు పెట్టించుకోకపోతే ఏమవుతుంది. ముఖ్యంగా పళ్ళు ఊడిపోయిన తర్వాత చాలామంది అశ్రద్ధ చేస్తారు, పళ్ళు పెట్టించుకోకుండా ఉంటారు. దానివల్ల జరిగే అనర్థాలు ఏమిటంటే, ముఖ్యంగా పళ్ళు మనకి ఎందుకు అవసరం? ఒకటి నమలటానికి, ఇది ముఖ్యంగా అందరికీ తెలుసు, పళ్ళు అనేది నమలటానికి అనేది. ఇంకొకటి అందంగా కనపడటానికి. ఇంకొకటి మాట, కొన్ని పదాలు పలకాలంటే పళ్ళు ముఖ్యంగా చాలా అవసరం. మాట స్పష్టంగా ఉండాలి అంటే పళ్ళు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మాట సరిగా రాదు, కొన్ని పదాలు పలకలేరు. మీరు ఉర్దూలను కొంతమంది బోసినోటి ఉర్దూలను చూస్తుంటారు, వాళ్ళకి సరిగా మాట స్పష్టంగా రాదు. దానికి కారణం ఏంటంటే, నాలుక పళ్ళు టచ్ అవ్వటం వల్ల కొన్ని శబ్దాలు బయటికి వినిపిస్తూ ఉంటాయి. ఒకసారి పళ్ళు లేనప్పుడు నాలుక సైజు పెద్ద అయిపోయి మాట సరిగా కుదరదు. అలాగే ఈ పళ్ళు ముఖ్యంగా ఎందుకని చెప్పాను, నమలటానికి, అందంగా కనపడటానికి అండ్ మాట్లాడటానికి. సరే, అలాగే వెనక పళ్ళు పోతాయి, కానీ అవి నమలటానికి పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు. అందుకని అశ్రద్ధతోటి కొంతమంది పెట్టించుకోకుండా ఉంటారు. అలా పెట్టించుకోకుండా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, నమిలే సామర్థ్యం పెద్దగా కోల్పోకపోయినా కూడా ఆ పక్కన పళ్ళు, ఏదైతే పన్ను మిస్ అవుతుందో మనం కోల్పోతామో ఆ పక్కన పళ్ళు ఆ స్థలంలోకి ఒరిగిపోతాం మొదలవుతాయి. స్లోగా నిదానంగా అక్కడ పన్ను లేకపోవడం వల్ల ఆ స్థలంలోకి ఈ పక్కన పళ్ళు ఒరిగిపోతూ ఉంటాయి. ఒరిగిపోయి వాలిపోయి ఆ స్థలాన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. అలాగే అలా ఒరిగిపోవడం వలన పై పళ్ళకి సరిగా ఆనుకో, అండ్ ఏదైతే కింద పన్ను కానీ పై పన్ను కానీ మిస్ అవుతుందో దానికి ఆపోజిట్ ఆర్చ్లో ఉన్నటువంటి పన్ను పైకి పెరగటానికి కానీ కిందకి జారటానికి కానీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే దానికి కొరికినప్పుడు ఏది ఆనుకోకపోతే అది కిందకు జరుగుతూ ఉంటుంది, ఎదురుగా ఏదన్నా తగిలేంత వరకు జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన అది పూర్తిగా పొడుగు పెరిగిపోయి ఆ పన్ను కూడా ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది. లేదా పక్కన పళ్ళు ఒరిగిపోయి అవి కూడా నమిలే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ విధంగా ఒక పన్ను పోవటం వల్ల సుమారుగా 3 పళ్ళు ఒకదానికొకటి ఒరిగిపోయి జారిపోయి నమిలే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతాం. సో అందుకోసం అని చెప్పేసి పన్ను ఎప్పుడు ఊడిపోయినా సరే సాధ్యమైన తొందరగా తిరిగి పెట్టించుకోవడం అనేది ఎంతో అవసరం.